ఇప్పుడు మనతో పాటు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, సౌత్ ఇండియా హెడ్. అయితే క్యాంపస్ అంతా చూసాం, చాలా వివరాలు తెలుసుకున్నాం. ఫైనల్గా మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి సో వారి ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం తీసుకుందాం. రాజశేఖర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. క్యాంపస్ మొత్తం చూసాం, చాలా సంతోషం అనిపించింది. చాలా గ్రీనరీ, చక్కటి న్యాచురల్గా ఉన్న ఏరియాలో. అంటే ఎక్కువ సిటీస్లో కాంక్రీట్ బిల్డింగ్స్లోనే స్కూళ్ళు అవి చూసి చాలా బాధపడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి యాజ్ అ జర్నలిస్ట్గా. సో అలాంటిది ఇక్కడ ఇంత గ్రేట్ ఎన్విరాన్మెంట్ ఉంది పిల్లలు చదువుకోవడానికి కానీ, స్పోర్ట్స్కి కానీ, వాళ్ళ ఫిట్నెస్ కానీ, మెంటలీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండడానికి కానీ చాలా గ్రేట్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ క్రియేట్ చేశారు. అబ్సల్యూట్లీ. సో ఫైనల్గా మన తెలుగు రాష్ట్రాల పేరెంట్స్కి కానీ చదువుకోవాలి అని అనుకునే, ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడికి రావాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఆబ్వియస్గా అండి, మీరు అన్నట్లు ఇక్కడ అంటే సేఫ్టీ విషయంలో, సెక్యూరిటీ విషయంలో తీసుకున్న స్టూడెంట్స్కు, ఈవెన్ ఫుడ్ పరంగా తీసుకున్నా కూడా, అండ్ అలాగే ఎడ్యుకేషన్తో పాటు అంటే 360 degreesలో హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ డెఫినెట్గా ప్రాక్టికల్గా అనేది చూడొచ్చండి స్టూడెంట్స్ అనేది. సో ఎడ్యుకేషన్ అకాడమిక్ లైన్లో తీసుకుంటే కనుక మన దగ్గర ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ఉన్నారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి పర్టికులర్గా. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి చెప్పాలంటే కనుక మనం ఆఫర్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్సెస్ అనేది మనము ఎన్విడియాతో కొలాబరేట్ అయ్యామండి. సో ఇక్కడ ఎన్విడియా అనేది మనందరికీ కూడా జీపీయూస్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే చాలా వరకు అందరికీ తెలుసు అనమాట. అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనేసి. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు ఐబిఎం, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ అన్నింటిని కూడా దాటేసి ఒక అడుగు ముందులో ఉందండి ఎన్విడియా. సో అలాంటి ఎన్విడియాతో మన జీడీ గోయింకా యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ అయ్యే స్టూడెంట్కు మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ మనము వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్స్ అనేది కూడా స్టూడెంట్స్కు ప్రొవైడ్ చేస్తున్నామండి. నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, ఇక్కడ స్టూడెంట్స్ 4 years డ్యూరేషన్లో సర్టిఫికేషన్స్ అనేది కూడా వస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రొఫైల్లో ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ జాబ్ మార్కెట్కు ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ రెజ్యూమే అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అంటే స్టూడెంట్స్ మన దగ్గర ఇంటర్న్షిప్స్ అనేది చేస్తారు. 3 ఇంటర్న్షిప్స్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ అనేది స్టూడెంట్స్కి ఉన్నాయి. సెకండ్ ఇయర్లో సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుంది, థర్డ్ ఇయర్లో ఉంటుంది, అండ్ ఫైనల్ ఇయర్లో కూడా మనం ఎక్కువగా కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్క్ అనేది ఇక్కడ స్టూడెంట్స్ను పుష్ చేయడానికి ఇంటర్న్షిప్స్ వైపు మనము చాలా వరకు వాళ్ళని అనేది పుష్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ డొమెస్టిక్ ఇంటర్న్షిప్స్, ఇక్కడ మనకు చాలామంది జీడీ గోయింకా యూనివర్సిటీ నుండి సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా బయటికి వెళ్ళి అక్కడ కూడా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది సంపాదించుకొని బాగా సెటిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారండి. అలాగే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాయంటే, ఏదో మనము ఒక ఆపర్చునిటీ కల్పించాలి స్టూడెంట్కి అనేసి నార్మల్ Type 2, Type 3 ఇన్స్టిట్యూషన్స్ తోటి ఎక్కువగా మనం కొలాబరేట్ అవ్వడం చూస్తున్నాం. మనం యూనివర్సిటీ ఆఫ్ ఆర్కాన్సస్ దగ్గర నుండి మొదలు పెడితే కనుక క్యూఎస్ ఓల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 500లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్తో మన జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి అనేది కొలాబరేట్ అవ్వడం జరిగిందండి. సో స్టూడెంట్స్కి ఇక్కడ అకాడమిక్ లైన్తో పాటు అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా కూడా మన దగ్గర ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జనరల్ స్విమ్మింగ్ పూల్ కాకుండా మీరు చూసే ఉంటారు హాఫ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ దాంతోపాటు ఫిట్నెస్ సెంటర్లోనే వీళ్ళకు స్టూడెంట్కు కార్డియో కానివ్వండి, స్ట్రెంత్ కానివ్వండి, ఈవెన్ షూటింగ్ రేంజ్ మనకు జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉంది. అవుట్డోర్ కూడా మల్టిపుల్ అంటే గేమ్స్ కోసం ఫుట్బాల్ కోర్స్, బాస్కెట్బాల్ కోర్స్, ఇట్లా మల్టీ కోర్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సో ఆబ్వియస్గా స్టూడెంట్ వన్స్ జీడీ గోయింకాలోకి స్టెప్ ఇన్ అవుతే కనుక మంచి హోలిస్టిక్ డెవలప్మెంట్తో, మంచి ఆపర్చునిటీస్తో అనేది డెఫినెట్గా బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. సార్, అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే చాలా మంది భయపడతారు. అలాంటిది ఇక్కడ మీరు ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ జాయిన్ అయ్యారని చెప్పని నేను విన్నాను స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు. సో ఎగ్జాక్ట్గా మన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి ఇక్కడ మీరేం చెప్తారు ప్రజలకి అంటే? చాలామంది మీరు అన్నట్లు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనగానే చాలా అంటే రకరకాల క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. ఎందుకంటే మన దగ్గర సౌత్ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉంటారు. కంప్యూటర్ సైన్స్ అనుకోండి, ప్రతి ఫ్యామిలీ నుండి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. దాని గురించి కొన్ని ఇన్పుట్స్ అయితే స్టూడెంట్స్కి దొరుకుతూ ఉంటాయి. బట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కోర్స్ అని చెప్పొచ్చండి. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఎక్కువగా బయట జాబ్ మార్కెట్లో పేయింగ్ చేస్తున్న ఏదైనా ఒక
కోర్స్ ఉందంటే, ఆ ప్రోగ్రామ్ ఉంది అంటే అది డెఫినెట్గా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. అయితే దీంట్లో కూడా స్టూడెంట్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది. 3 కూడా డిఫరెంట్ కోర్సెస్. సో దీంట్లో ఫస్ట్ వన్ మనం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే గనక అది కంప్లీట్‌గా మనకు సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ సెక్టార్ వైపు మాత్రమే అక్కడ స్టూడెంట్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తారు. సో కంపారేటివ్‌లీ ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌తో కంపేర్ చేస్తే ఏరోస్పేస్ ఇంజనీర్స్‌కు సాలరీస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయండి. వెరాజ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి వితిన్ స్పేస్ మూవ్ అయ్యే ఎయిర్‌క్రాఫ్ట్స్ అవ్వచ్చు, హెలికాప్టర్స్ వాటిపైన స్టడీ అనేది ఉంటుంది. అదే ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కి వస్తే గనక దీంట్లో బోత్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ కూడా ఉంటుంది. అంటే స్పేస్ అబోవ్ మనకు స్పేస్‌లోకి వెళ్ళే రాకెట్స్, మిస్సైల్స్ వీటి మీద కూడా స్టూడెంట్‌కు స్టడీ ఉంటుంది. బోత్ ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇక్కడ అన్‌లైక్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అనేది స్టూడెంట్స్ వెళ్ళడానికి అవకాశాలుంటాయి. అంతే కదండీ, జనరల్‌గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో కూడా స్టూడెంట్స్‌కు సపోర్ట్ బేస్డ్‌గా ఉన్న వాళ్ళకు సాలరీస్ తక్కువుంటాయి. డెవలప్‌మెంట్ వైపు ఉన్న వాళ్ళకు ఎక్కువుంటాయి. సేమ్ ఇక్కడ కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌తో డీల్ చేస్తుంది కాబట్టి సబ్జెక్టు స్టూడెంట్స్‌కు కోర్స్ కంప్లీషన్ తర్వాత హై పేయింగ్ అంటే ఫ్యాన్సీ ప్యాకేజెస్ అనేది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్‌కి ఉంటాయి. ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఇండియాలోనే ఫస్ట్ టైమ్ స్పెషలైజేషన్స్ లాంచ్ చేసిన ఇన్‌స్టిట్యూషన్ మన జీడీ గోయింకా యూనివర్సిటీ అండి. అంటే స్పెషలైజేషన్స్ అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో స్టూడెంట్ ఎక్స్‌పర్టైజ్ అవ్వటంలో ఇక్కడ మనం జీడీ గోయింకా యూనివర్సిటీ ఒక ఆపర్చునిటీ అయితే కల్పిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలా స్పెషలైజేషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కూడా ఫస్ట్ 2 ఇయర్స్ స్టూడెంట్స్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్, మ్యాథమెటిక్స్ అలాగే సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద ట్రైన్ అవుతారు. వేరాజ్ థర్డ్ ఇయర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పిస్తున్నాం. దాంట్లో మన దగ్గర ఏవియానిక్స్ ఒకటి, డిఫెన్స్ టెక్నాలజీ ఒకటి, ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ఇలా 4 స్పెషలైజేషన్స్ మనం ఆఫర్ చేస్తున్నాము. సో స్టూడెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతున్న టైంలో థర్డ్ ఇయర్‌లో ఈ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ మన దగ్గర ఆఫర్ చేసేది కంప్లీట్ 4 ఇయర్స్ ఇండియాలో కాకుండా 3+1 ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ 3 ఇయర్స్ ఇక్కడ మన జీడీ గోయింకా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తే ఫైనల్ ఇయర్ వచ్చేసరికి టెక్నాలజీ బాగున్న ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌కి ఎక్కడైతే టెక్నాలజీ బాగుందో యూరోపియన్ కంట్రీస్‌లో లైక్ ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి కంట్రీస్‌కి అనేది మనం స్టూడెంట్‌కు ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఆ 1 ఇయర్‌లో అక్కడ 6 మంత్స్ అనేది కొన్ని బేసిక్ టాపిక్స్ మీద ట్రైన్ అవ్వటం అండ్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనేది చేయించడం జరుగుతుంది. దీనివల్ల నాలెడ్జ్‌తో పాటు ఇక్కడ స్కిల్ అనేది గెయిన్ చేసుకొని స్టూడెంట్స్ ఈజీగా సెటిల్ అవ్వే అవకాశం అనేది మనం కల్పిస్తున్నాం. ఈ అకాడమిక్ ఇయర్ మనం 2025-26 అకాడమిక్ ఇయర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కొత్తగా మనము ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ సిపిఎల్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాం. సిపిఎల్ నథింగ్ బట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందరికీ తెలిసిందే అది. సో అందరూ ఎక్కువగా ఏం చేస్తారంటే పైలట్ మీద ఉన్న క్రేజ్ తోటి 12th అయిపోగానే పైలట్‌కి అనేది వెళ్ళిపోతుంటారు. అయితే చాలా వరకు పైలట్ అయిన తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత మెడికల్ ఫిట్‌నెస్‌లో ఫెయిల్ అవ్వటం స్టూడెంట్‌కు మళ్ళీ వాళ్ళకు ఆ ఫిట్‌నెస్‌లో ఫెయిల్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ లేకపోయి ఒక క్వెషన్ మార్క్ అనేది కనపడుతూ ఉంటుంది వాళ్ళ కెరీర్ పరంగా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్టూడెంట్‌కు ఇక్కడ 3 ఇయర్స్‌లో ఏరోస్పేస్ అనేది ఇక్కడ కంప్లీట్ చేయించేసి ఇక్కడే క్లాస్ 2 మెడికల్ టెస్ట్‌లు అవ్వచ్చు, గ్రౌండ్ క్లాసెస్ ఇక్కడ కంప్లీట్ చేసి మనం ఫైనల్ ఇయర్‌లో యూఎస్‌లో ఫ్లోరిడాలో ఒక ఏవియేషన్ అకాడమీతో కొలాబరేట్ అయ్యామండి. సో అక్కడ మళ్ళీ స్టూడెంట్ అనేది ఈ సిపిఎల్‌కు ఫ్లయింగ్ అనేది వెళ్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ సిపిఎల్ కంప్లీట్ చేసుకుంటారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా డిగ్రీ ఉంటుంది కాబట్టి స్టూడెంట్‌కు ఫ్యూచర్‌లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే పైలట్‌గా కొనసాగినంత వరకు తనకు ఆపర్చునిటీస్ ఎలాగో మంచి సాలరీస్ అనేది ఉంటాయి. సో ఇన్ కేస్ తను ఫర్దర్‌గా ఇంకొక సెక్టార్‌కి మూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ కూడా ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీస్ పరంగా స్టూడెంట్‌కి ఇబ్బంది ఉండదు. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్‌లో మనకు ఆల్మోస్ట్ 30 బ్యాచ్ అనేది ఉంది. 30లో 15 స్టూడెంట్స్ అనేది మన ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్ నుండి ఉండడం ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది మనం 45 బ్యాచ్‌తో మూవ్ అవుతున్నాం. వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ అంటే ఒక 20 అడ్మిషన్స్ అనేది సౌత్ ఇండియన్స్‌కు కేటాయించడం జరిగింది డెడికేటెడ్‌గా. అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కు ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఎవరికైతే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్‌లో 90 అబోవ్ పర్సెంటేజ్ అనేది ఉంటుందో అండ్ వాళ్ళు కమ్యూనికేషన్‌లో అట్‌లీస్ట్ 70-75% ఫుల్‌ఫిల్ చేయగలుగుతారో అలాంటి స్టూడెంట్స్‌కి మాత్రమే అడ్మిషన్ అనేది ఉంటుంది. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా మనము కాంపిటీటివ్ ఫీతోనే మనం ఇది మార్కెట్‌లోకి తీసుకొచ్చాము. సో విత్ 8 షేరింగ్ హాస్టల్ అయితే 16,20,000 ఉంటుంది ఆఫ్టర్ స్కాలర్‌షిప్స్ అనేది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ 4 షేరింగ్ హాస్టల్ 19,20,000
60,000 అనేది స్టూడెంట్కు 4 years ఉంటుంది. ఇది ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఏదైతే స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో మళ్ళీ సెమిస్టర్ ఎక్స్చేంజ్కి బయటి కంట్రీకి వెళ్తారో అక్కడ అయ్యే ఎక్స్పెన్సెస్ అండ్ దీంట్లోనే మళ్ళీ స్టూడెంట్కు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎన్నో రకాలైన డౌట్స్ వస్తూ ఉంటాయి, మీరు అన్ని సింగిల్ బైట్లో చెప్పేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్.